నమస్తే బావా. నమస్తేలే గాని ఆ బ్యాగ్ ఏంది? బ్యాగ్ లో బంగారం ఉంది బావా, లోన్ తీసుకోవడానికి వెళ్తున్నాను. మేమైతే ఇప్పుడు లోన్ తీసుకొస్తున్నాం బావా. సరే బావ, మళ్ళీ కలుస్తాను. ఈ రోజు ఇంట్రెస్ట్ తక్కువనే కదా వచ్చావు? అవును బావా, ఏంటో నా అదృష్టం, నా అవసరం రేపు బావా. ఈ రోజు ఇంట్రెస్ట్ తక్కువ ఉందని ఈ రోజు తీసుకోవడానికి వచ్చాను బావా. ఏంటో ఈ బ్యాంక్ వాళ్ళ స్ట్రాటజీ నాకు అర్థమే కాదు. బ్యాంక్ టు బ్యాంక్ కాంపిటీషన్స్ ఎక్కువ ఉంటాయండి, అందుకే వాళ్ళ టార్గెట్స్ కోసం వడ్డీని పెంచుతూ తగ్గిస్తూ ఉంటారు. సరే వస్తానమ్మా. సరే బావా. ఏమన్నా లోన్ వచ్చిందా? లోన్ అయితే వచ్చిందమ్మా. బంగారం మొత్తం బ్యాంకులో సబ్మిట్ చేశాను. 24 hours లో అకౌంట్ లో డబ్బులు పడిపోతాయని చెప్పారు. నేను ఇంటికి వచ్చేసాను. 4 hours తర్వాత నాకు కాల్ వచ్చింది. మొత్తం డీటెయిల్స్ మళ్ళీ అడిగారు. బ్యాంక్ వాళ్ళు కదా అని నాకు పెద్దగా అనుమానం రాలేదు. మొత్తం డీటెయిల్స్ చెప్పా, వాళ్ళు కూడా క్లియర్ గా ఉన్నాయని చెప్పారు. ఒక 2 hours తర్వాత నా అకౌంట్ లో డబ్బులు పడినాయి. నేను డ్రా చేసేలోపు డబ్బులు మొత్తం పోయాయమ్మా. అయ్యో అన్నయ్య, మీకు సెకండ్ టైం కాల్ వచ్చిందే, అది స్కామర్స్ నుండి. నీకు లోన్ వస్తుంది కదా అని వాడు తెలుసుకొని నీ డీటెయిల్స్ అన్ని తీసుకొని నీకు అమౌంట్ పడగానే వాడికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా సెట్ చేసుకున్నాడు. బ్యాంక్ వాళ్ళు నాకేం సంబంధం లేదంటున్నారమ్మా. నువ్వైతే ముందు సైబర్ క్రైమ్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వు. సరే అమ్మా. మీరు కూడా వన్స్ లోన్ అప్రూవ్ అయిపోయిన తర్వాత ఇటువంటి కాల్స్ ఏమైనా వస్తే డైరెక్ట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. జాగ్రత్త.